వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. కీలక ఆధారాల అమలు బాధ్యతల నుంచి కేంద్ర ప్రభుత్వం క్రమంగా తప్పుకుంటుంది. రాష్ట్రాలకు అండగా నిలవాల్సిన కేంద్ర ప్రాయోజిత పథకాల్లో తన మాట నిధులకు భారీగా కోతలు పెట్టడం, నిబంధనల పేరుతో మొత్తం పథకాలని పక్కన పెట్టడం లాంటి చర్యలకు పూనుకుంటుంది. గతంలో కొన్ని పథకాలకు ఉదారంగా నిధులు విడుదల చేసిన కేంద్రం ఇప్పుడు ప్రతి రూపాయికి లెక్కలు కడుతూ కఠిన నిబంధనలతో రాష్ట్రాల చేతులు కట్టేస్తోందని, ఫలితంగా కేంద్ర తీరు వల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో సెంట్రలైజ్ స్పాన్సర్డ్ స్కీమ్లో రాష్ట్రానికి దాదాపు 3,000 కోట్ల దాకా కోతపడే అవకాశం ఉన్నట్లు ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. అమెరికాలో నివాసం ఉంటున్న భారతీయులను ట్రంప్ సర్కార్ హెచ్చరించింది. అమెరికా చట్టాలు ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు, జరిమానాలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్లో యుఎస్ రాయబారి కార్యాలయం పోస్టు పెట్టింది. అమెరికా పౌరుల రక్షణకు ట్రంప్ యంత్రాంగం కట్టుబడి ఉన్నట్లు పేర్కొంది. కాగా రష్యాతో భారత వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం మొదలుపెట్టిన నాటి నుంచి భారత్ను ట్రంప్ టార్గెట్ చేశారు. తెలంగాణ పర్యాటక రంగాన్ని దేశానికి దిక్సూచిగా తీర్చిదిద్దాలని మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో వినూత్న మార్పులు అవసరమని పేర్కొన్నారు. ఇవాళ తారామతి బరాదరిలో టూరిజం అండ్ ఇట్స్ విజన్ 2026 మేధో మదన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా మంత్రి జూపల్లి హాజరయ్యారు. చంద్రబాబు ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పేదలకు వరమని ఎమ్మెల్యే బోడెల విజయచంద్ర పేర్కొన్నారు. పార్వతీపురం మండలం వీరభద్రాపురం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఎమ్మెల్యే బోడెల విజయచంద్ర లబ్ధిదారులకు బుధవారం ఉదయం పంపిణీ చేశారు. అధికారులు, టీడీపీ నాయకులతో కలిసి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లిన ఎమ్మెల్యే పెన్షన్దారులను కలిసి వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు అయ్యప్ప స్వామి మాలధారణ వేసుకుని 40 రోజులు అయ్యప్ప స్వామి వారి భక్తి శ్రద్ధలతో ప్రత్యేకమైన పూజలు చేసి స్వామివారి ఇరుముడి ఎత్తుకుని అయ్యప్ప స్వామివారి సన్నిధానానికి తన తోటి స్వాములతో శబరిమలలో వనయాత్ర చేస్తున్న స్వామివారికి ఇరుముడి సమర్పించడానికి జయకృష్ణ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ పెనుమల్లి నాగేశ్వరరావు స్వామి బయలుదేరి వెళ్లారు. ఏలూరు జిల్లా నూజివీడు మండలం నూజివీడు పట్టణ శివారులో బడ్డీ కొట్టి వ్యాపారం చేస్తున్న వృద్ధురాలు మెడ నుంచి బంగారు ఆభరణాలను అపహరించిన కేసులో 2 యువకులను నాయుడు, రాజేష్ మరియు నాని బలివే గ్రామం ముసునూరు మండలం వాసులు అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ ఎన్వి ప్రసాద్ తెలియజేశారు. ఏలూరు జిల్లా నూజివీడు మండలం నూజివీడు పట్టణంలోని సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఎన్వి ప్రసాద్ మాట్లాడుతూ ఏలూరు జిల్లాలోని పలుచోట్ల బంగారు ఆభరణాల చోరీ కేసులో నిందితుడిని అరెస్టు చేశామని తెలియజేశారు. పబ్బరాజు యుగంధర్ వృద్ధులు ఉండే ఇళ్ల ఖాళీగా ఉందో లేదో తెలుసుకుని ఇంటికి వెళ్లేవాడు. అడిగిన అడ్వాన్స్ డబ్బులు ఇచ్చి మరో 10 రోజుల తర్వాత వెళ్లి నా భార్యతో వస్తానని, ఈలోగా నేను మంగళగిరి పానకాల స్వామి ఆలయానికి వచ్చి పానకం తీసుకోవాలని వారితో నమ్మబలికి ఆ పానకంలో మత్తుమంది ఇచ్చి కలిపేవారు. నిద్రించే సమయంలో దోపిడీకి పాల్పడేవారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యమ సమయంలో ఉద్యమానికి ద్రోహం చేశాడని, ఇప్పుడు నీటి విషయంలో రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నాడని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో కలిసి ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. మడకచెర్లను వెనక్కి తీసుకుని నల్లమల సాగర్కు మారుతున్నట్లు ఏపీ ప్రకటించగానే అది తమ ప్రతాపమే అని ముఖ్యమంత్రి నీళ్ల మంత్రి డబ్బా కొట్టుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు. స్థూల దేశీయ ఉత్పత్తిలో జపాన్ అధిగమించి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ అవతరించిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. $4.18 ట్రిలియన్ జీడీపీని సాధించిన భారత్ 2030 నాటికి జర్మనీని అధిగమించి తృతీయ ఆర్థిక శక్తిగా మారనున్నట్లు తెలిపింది. జర్మనీలోని ఓ బ్యాంకులో భారీ దోపిడీ జరిగింది. గోల్సన్ కిచెన్లోని స్కార్పా స్కై బ్యాంకులో 316 కోట్లను దోపిడీ చేశారు. క్రిస్మస్ సెలవులు కావడంతో 2 రోజులు బ్యాంకులోనే ఉండి 3,250 సేఫ్టీ డిపాజిట్లను కొల్లగొట్టారు. లాకర్లలోని నగదు, ఆభరణాలను ఎత్తుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బోయర్ ప్రాంతంలో ఉన్న స్పార్కా స్కై బ్యాంకు శాఖను లక్ష్యంగా చేసుకుని దొండగలు పక్కనే ఉన్న పార్కింగ్ గ్యారేజ్ నుంచి బ్యాంకులకు ప్రవేశించి దొంగతనానికి పాల్పడినట్టు తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం చక్రదేవరపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు మండల తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లు పెంచి పేద ప్రజలకు అండగా ఉంటుందని అన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విస్తృతంగా పర్యటించారు. నారాయణపురం, పేరువంచ, కొర్లగూడెం గ్రామాల్లో 15 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నూతనంగా నిర్మించిన వన సంరక్షణ కేంద్రాన్ని, సమితి మీటింగ్ హాల్ను, అలాగే పులిగుండాల ప్రాజెక్టు ఎకో టూరిజంలో భాగంగా నూతనంగా కొనుగోలు చేసిన 2 సఫారీ వాహనాలను జిల్లా కలెక్టర్ అనుదీప్ దిరుశెట్టి, సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ విక్రమ్ సింగ్తో మంత్రి పొంగులేటి ప్రారంభించారు. అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి తొలగించి మదనపల్లిని కేంద్రంగా ప్రకటించిన కూటమి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రాయచోటిలో భారీ స్థాయిలో ప్రజా నిరసన వ్యక్తమైంది. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, రాయచోటి ప్రాంత ప్రజలు వేల సంఖ్యలో రోడ్డుపైకి వచ్చి శాంతియుత ర్యాలీ నిర్వహించారు. నర్సీపట్నం నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. మాకవరపాలెం మండలంలో పింఛన్లో ఇంటింటికి వెళ్లి ఆప్యాయంగా పలకరించి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కొండల గ్రహారం, జానకి రామపురం రోడ్డు నిర్మాణానికి 2.60 కోట్లు మంజూరయ్యాయన్నారు. బుధవారం మాకవరపాలెం మండలం లచ్చన్నపాలెం, వజ్రగడ గ్రామాల్లో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వానికి 2 కళ్ళు లాంటివని అన్నారు.